ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజు అయితే మంచి టేస్టీ అయినటువంటి ఎగ్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా పొడి పొడిలాడుతా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా మీకైతే చూపించబోతున్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి, అంత బాగుంటుంది. ముందుగా అయితే ప్రిపేరింగ్ విధానాన్ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ఒక పాన్ పెట్టేసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని ఒక బిగ్ సైజ్ ఆనియన్ ని ఇలాగ పొడవుగా చీల్చుకుని దీంట్లో వేసేసుకుని మొత్తం అంతా వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత 1 ఇంచు అల్లం ముక్క, 4-5 వెల్లుల్లిపాయలు కూడా కలిపి వేయించేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోనే ఒక టమాటాని తీసుకుని ఈ విధంగా వేసేసుకుని మొత్తం అంతా మంచిగా వేగిన తర్వాత దీన్ని సపరేట్ గా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని ఆ మిక్సీ జార్లో 2 పచ్చిమిరకాయలు ఈ విధంగా విరుపుకుని వేసుకోండి. గుడ్లను అయితే ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకుని ఒలుచుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసి మనము ఒలిచి పక్కన పెట్టుకున్నట్టు ఎగ్స్ ఘాట్లు పెట్టేసుకుని మొత్తం అంతా చక్కగా మంచిగా నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవటం వల్ల దీనికి సాల్ట్, కారం మంచిగా బట్టి టేస్ట్ సూపర్ గా ఉంటది. ఒకసారి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ముందుగా అయితే కుక్కర్ పెట్టేసుకుని మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నామండి. కుక్కర్ పెట్టేసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇక్కడ 3 ఉల్లిపాయలను అయితే నేను సన్నగా ఈ విధంగా చీలుకున్నాను. దాన్ని వేయించేసుకున్న తర్వాత దీంట్లో 1/2 ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టేసుకోండి. అదే కుక్కర్లో ఆ ఉల్లిపాయల్లోనే మనం పేస్ట్ చేసుకున్నటువంటి పేస్ట్ ని వేయించేసి దాంట్లో వేసి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ గరం మసాలా వేసేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు వరకు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. అలాగే బిర్యానీ ఐటమ్స్ అండి, లవంగ మొగ్గ, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత గుప్పెడు పుదీనా ఆకు, గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. దీంట్లో మళ్ళీ టేస్ట్ ఒకసారి చెక్ చేసుకుని టేస్ట్ సరిపడగా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపును కూడా వేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నటువంటి రైస్ ని వేసుకోండి. నేనైతే 1 గ్లాస్ రైస్ ని అయితే వేసుకున్నాను. 1 గ్లాస్ కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. కుక్కర్ లో మనము కుక్ చేస్తున్నాం కాబట్టి 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాసు వాటర్ సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా వేసుకుని మొత్తం అంతా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లో 1.5 గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే మనము ఫ్రై చేసి సగం ఆనియన్స్ అయితే పక్కకు తీసుకున్నాం కదా, దాన్ని వీటిపైన వేసేసుకోండి. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ను కూడా దీని మీద వేసేసి ఈ 4 ఇలా ఈ విధంగా పెట్టేసుకుని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్ లో 1-2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచినట్లయితే అంతే, ఎంతో టేస్టీగా, ఎంతో ఎమ్మీగా, అసలు సూపర్ గా ఉంటదండి ఎగ్ బిర్యానీ. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటది. పొడి పొడిలాడతా చాలా సింపుల్ గా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 30 మినిట్స్ లో మనం ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.